జై శ్రీ రాధే కృష్ణ. శ్రీ రాధే కృష్ణ స్పిరిచువల్ స్టోరీస్ ఛానల్కి సుస్వాగతం. మన పూర్వీకులు ఏ పని చేసినా దాని వెనుక ఓ అందమైన అర్థం దాగి ఉంటుంది. వారు చేసే ప్రతి చర్యలో కూడా అంతరార్థం నిగూఢమై ఉంటుంది. మనమందరం చిన్నప్పుడు విన్న 7 చేపల కథే తీసుకుందాం. ఆ కథలో నాకొక కొత్త కోణం కనిపించింది. నేను ఆ కోణాన్ని మీతో పంచుకుంటాను. ఈ కథలో మీకు కనిపించిన లోతైన అర్థాలేమిటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మనమంతా కలిసి మన పూర్వీకుల ఆలోచన వెనుక ఉన్న అసలైన జ్ఞానాన్ని కనుగొనటానికి ప్రయత్నం చేద్దాం. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 వేటకు వెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఎండ పెట్టారు. కానీ ఒక చేప ఎండలేదు. అంతా చేప దగ్గరకు వెళ్ళి చేప ఎందుకు ఎండలేదు అని అడుగుతారు. చేప ఇలా చెప్తుంది, గడ్డి మోపు నాకు అడ్డమొచ్చింది, అందుకే ఎండలేకపోయాను అంటుంది. ఇప్పుడంతా గడ్డి మోపు దగ్గరకు వచ్చి ఎందుకు అడ్డమొచ్చావు అని అడుగుతారు. గడ్డి మోపు అంటుందో నన్ను ఆవు మేయలేదు అని చెప్తుంది. అంతా కలిసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఎందుకు గడ్డి మేయలేదు అని అడుగుతారు. ఆవు అంటుందో పిల్లాడు నన్ను మేపలేదు అంటుంది. మరిక అందరూ పిల్లాడి దగ్గరకు వెళ్ళి అడుగుతారు, పిల్లాడా ఎందుకు మేపలేదు ఆవుని అని. అప్పుడు పిల్లాడు అంటాడు, అవ్వ నాకు మరి బువ్వ పెట్టలేదు అంటాడు. ఇక అంతా కూడా అవ్వ దగ్గరకు వెళతారు. పిల్లాడికి బువ్వెందుకు పెట్టలేదవ్వా అని అడుగుతారు. పిల్ల ఏడ్చిందయ్యా అందుకే అని చెప్తుంది అవ్వ. ఇక అందరూ కలిసి పిల్ల దగ్గరకు వెళతారు. పిల్ల ఎందుకు ఏడ్చావు అని అడుగుతారు. పిల్ల అంటుందో చీమ కుట్టిందని చెప్తుంది. ఇక అందరూ చీమ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, చీమ ఎందుకు కుట్టావు అని. అప్పుడు చీమంటోందో నా బంగారు పుట్టలో చెయ్యి పెడితే కుట్టనా మరి అంటుంది. ఇది కేవలం ఒక పిల్లల కథ కాదు, ఇది ఒక చర్య, దాని ఫలితం తెలిపే గొలుసు కట్టు. ఒక చర్యకు మరొక చర్య ఎలా కారణమైందో ఈ కథ మనకు చూపిస్తుంది. చీమ కుట్టడం, పిల్ల ఏడవటం, అవ్వ బువ్వ పెట్టకపోవటం, పిల్లాడు ఆవును మేపటం, ఆవు గడ్డిని మేయకపోవటం, గడ్డి మోపు అడ్డం రావటం, చేపలు ఎండకపోవటం. ఈ క్రమాన్ని గమనిస్తే ప్రతిదాని వెనుక ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది. ఈ కథలోని అంతరార్థం చాలా లోతుగా ఉంది. ఇది జీవితంతో అనుసంధానం చేస్తే ప్రతి చర్య వెనుక ఇంకో చర్య ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుందని ఈ కథ మనకు చెప్తుంది. ఒక చిన్న చీమ కుట్టడం లాంటి చిన్న సంఘటన కూడా ఒక పెద్ద సమస్య అయిన చేపలు ఎండకపోవటానికి ఎలా కారణమవుతుందో చూపిస్తుంది. కథ చివర నా బంగారు పుట్టలో చేపెడితే కుట్టనా అని చీమ అంటుంది. దీనివల్ల ఈ సమస్యకు మౌలిక కారణం ఒక సరిహద్దును దాటినందువల్ల సమస్య మొదలైందని తెలుపుతుంది. ఈ కథ ద్వారా ఒక సమస్యను పరిష్కరించాలంటే దానిని పైపైన కాకుండా దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని వెతకాలని అర్థమవుతుంది. ఈ కథ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇక కథ కంచికి మనం ఇంటికి. జై శ్రీ రాధే కృష్ణ.